వాడు శివచరణ్ రెడ్డి అనేటోడు వాడు ఏదో సందర్భంలో ఏం మాట్లాడినా కానీ ఒక యాదవ్ బిడ్డను ఒక గౌండ్ల బిడ్డను అంటే వాడు ఎంత వల్గర్గా మాట్లాడిందంటే ఇక నేను ఓపెన్ పరం అని చెప్పి నేను చెప్పట్లే కానీ నేను అంటే బాగుండదు ఈ వీడియోలో అని చెప్పాను. కానీ ఇంతమంది బీసీ నాయకులు ఉన్నారు మన కాంగ్రెస్లో. ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్ గారు, మధు యాషి గౌడ్ గారు, ఓకే, ఇట్లా ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారు. ఎందుకు ఎవరు నోరెప్పుడు బీసీని తిడుతుంటే ఎందుకు సస్పెండ్ చేయలేదు వాడిని? ఇంకా సస్పెండ్ చేసారు. ఏం సస్పెండ్ చేసారు? ఎక్స్ప్లెనేషన్ అడిగారు, 2 days ఎక్స్ప్లెనేషన్ అని అడిగారు. సస్పెండ్ ఎక్కడ చేసారు? అంత క్లియర్. ఇంకా వాళ్ళు దాన్ని ఇంకా సమర్థించుకుంటారు. దాన్ని ఇంకా ఇది ఏఐ జనరేటెడ్, మేము పత్తిత్తులం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏఐ జనరేటర్ చిల్లరగా అన్నారు. ఏం మాట్లాడుతుర్రా మీరు? డూ హ్యావ్ సెన్స్? ఏమైనా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడండి. నువ్వు డైరెక్ట్గా నువ్వు తిడుతున్న ఆడియో ఉంది అక్కడ, ఓకే, నువ్వు ఆడియో నువ్వు ఏఐ చేసినంటే ఏఐ ఎట్లా చేస్తారు? ఏం తెలివి ఉంది వానికి? సరే అవన్నీ వాడు తిట్టిండ పక్కన పెట్టి తలుసుకుంటే కార్యం ఇట్లా ఉడుతుంది మనకి. ఇట్లా బీసీలం కాబట్టి ఇట్లా ఉడుతుంటుంది మాకు ఇట్లా. అది ఎందుకంటే వాడు రెడ్డి అయితే నీ ఇంటికి రెడ్డి, మాకు కాదు. మేము ఓటు వేస్తేనే ఇవాళ మీరు రేవంత్ రెడ్డి సీట్లో కూర్చుండు, అది గుర్తుపెట్టుకో. బీసీ ఓట్లు పడకుండానే సీఎం కూర్చున్నా కాదు కదా, అవునా కదా? ఓకే, వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇంతవరకు? ఎందుకు ఎందుకు వీళ్ళు మన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎందుకు నోరెత్తలేరు?